ఈ పల్లీ చట్నీ ఇడ్లీ, దోశ, వడ, పొంగల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్లో వేటిలోకైనా సరే ఈ చట్నీ బాగా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి పల్లీ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ చట్నీ. దీనిలో వేరుశనగ పప్పులు అంటే పల్లీలు, పచ్చిమిర్చి మాత్రమే ఉంటాయి. దీనిలో మనం మిక్సీకి వేసుకునేటప్పుడు మాత్రం ఉప్పు మిక్స్ చేసుకుంటాం. ముందుగా ఈ పల్లీలను కొంచెం ఆయిల్లో వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా కలిపి దాంతో ఈ కప్పు పల్లీలకి 3 పచ్చిమిర్చి వేస్తున్నాను నేను. ముందుగా స్టవ్ పై బండలు పెట్టి స్టవ్ ఆన్ చేసుకుంటాం. కొంచెం వేడైన తర్వాత 1 టీ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఈ పల్లీలు, పచ్చిమిర్చి 2 ఒకేసారి వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ ఇవి పల్లీలు మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఈ వేయించిన పల్లీలు చల్లారిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం. దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకొని వాటర్ కూడా పోసుకొని మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ చట్నీని ఇలాగే అయినా మనం ఇడ్లీ, దోశ, గారెల్లోకి వడ్డించుకోవచ్చు. లేదంటే పోపు కావాలంటే పోపు కూడా పెట్టుకోవచ్చు. పోపు పెట్టినప్పుడు ఇంకొంచెం పలచన చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో మనకి డిఫరెంట్ టేస్ట్ కావాలంటే అందులో పచ్చి కొబ్బరి, జీలకర్ర, ఇంకా 2 గార్లిక్ రెబ్బలు అవి వేసుకొని కూడా మిక్సీ వేసేటప్పుడు మొత్తం కలిపి మిక్సీ వేసుకుంటే అది ఒక టేస్టు, ఇది ఒక టేస్ట్గా ఉంటుంది. ఈ పల్లీ చట్నీకి ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. ముందుగా పోపు గరిటెలో 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. దీంట్లో ముందుగా ఒక ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా తుంచి వేసుకుందాం. దీనిలో కొంచెం మినప్పప్పు, ఆవాలు, ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి పోపును చట్నీలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.